ఏంటండి అంతలా ఆలోచించేస్తున్నారు? ఏం లేదు మాహి, నేను రోజు మెట్రోలో వస్తా కదా. మెట్రోలో రకరకాల మనుషులను చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని దాని గురించి ఆలోచిస్తున్నా. మనం మెట్రోలో వస్తాం కదా, మనం టికెట్ తీసుకుంటాం, తీసుకుని వెళ్తాం. వెళ్ళిన తర్వాత మెట్రో ట్రైన్ వచ్చి ఆగుతుంది. అవుతున్నప్పుడు కరెక్ట్గా డోర్ దగ్గర కొంతమంది ఎలా నిల్చుంటారంటే, నువ్వు అతడు సినిమా చూస్తే అతడు సినిమాలో ఒకే బండిలో విలన్స్ అందరు ఇలా వస్తారు. గుర్తుపట్టా? ఎప్పుడైనా చూసా? ఇలా వస్తారు. అంటే ఆ బండి ఇరుగ్గా ఉంటది కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే వెనకాల ఖాళీ ఉంటది. కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కి జనం ఎక్కువైపోతారేమోనని ముందుగానే ప్లాన్ చేసి ఇలా చూస్తాం. చూస్తుంటే మనం ఏం చేస్తాం? ఓహో, ఖాళీ లేదని దాన్ని వదిలేస్తాం. అరే నెక్స్ట్ బండి కూడా అలాగే ఉంటది. అరే వీళ్ళ యాక్టింగ్ ఏంటి? అది చూశాను ఒకసారి, అలాగే చూసా. ఆహా, ఇది మామూలు కదని గెంటుకుని లోపలికి వెళ్ళామా. లోపలికి వెళ్తే విచిత్రమైన మనుషులు. అరే ఇప్పుడు అంత ఫ్లోటింగ్ లో చెయ్యి తగులుతుంది, కొంచెం కాలు తొక్కొచ్చు. అరే అసలు ఒప్పుకోరు. ఏయ్ ఏందిరా కాలు తొక్కుతున్నావు, ఇలా మీదకి వస్తారు. మనం సారీ చెప్పో నవ్వో వదిలేస్తాం. అది కానీ అంత పేషెన్సీ లేనప్పుడు మెట్రో ఎక్కకూడదు. ఇది ఒక రకం. ఇక ఇంకొక దరిద్రాలు ఉంటాయి. వాడు పొద్దున స్నానం చేశాడు, లేకపోతే ఆ వారమంతా వాడు స్నానం చేశాడు లేదో తెలియదు, కానీ కరెక్ట్గా మనం మెట్రో ఎక్కి ఇలా నించున్న వెంటనే వాడు ఇలా చేయి పైకి ఎక్కుతాడమ్మా, పట్టుకుంటాడు దేన్నో. ఇక చూడు, ఆ సుగంధ ద్రవ్యాలకి ముక్కులు వాచిపోయి ఎప్పుడు స్టేషన్ వస్తుందిరా, లేకపోతే ఈ నెక్స్ట్ స్టేషన్ దిగిపోదాం అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, ఎన్ని దారుణాలు. ఓకే, ఇది ఓకే. ఇంకొకటి, ఆడిది స్టాపు నెక్స్ట్ స్టాపే అంటే దిగిపోవాలి. కానీ వాడేం చేస్తాడు తెలుసా? వాడు అప్పటి వరకు ఫోన్ రీల్స్ చూసుకుంటా ఉంటాడు. స్టేషన్ వచ్చి బండి ఆగి డోర్స్ తెరుచుకున్న తర్వాత అందరు నిలగల గెంటుకుంటూ ముందుకు వస్తాడు. అరే అప్పటి వరకు ఏరా, అప్పటి వరకు నువ్వు రీల్స్ చూసుకోవాల్సిన అవసరం ఏముందిరా నీకు? అలాంటి వింత వింత మనుషులు అసలు నిజంగా మెట్రోలో లోపలి కిక్కిరిసిపోతున్నారు. స్నానాలు చేయనివాడు ఒకడో, ఈ రీల్స్ చూసేవాడు ఒకడో. ఇంకా ఈడు ఖచ్చితంగానమ్మా, ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయిల కోసం ఎక్కుతారు. అమ్మాయిలు మెట్రోకి ఇరుకు కదా ఇది. ఎక్కడ అమ్మాయి ఉంటే అక్కడికి జరుగుతూ వెళ్ళిపోయి నించుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. నిజం, ఇది నేను అబద్ధం చెప్పట్లా, ఇది నిజం. తర్వాత అంటే ఇంత దారుణంగా ఉంటది. కొంతమంది లేడీస్ ఇస్తారు, అంటే తప్పుగా అనుకోద్దు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ తెలిసిపోతాయి. మన వాళ్ళ ఇంట్లో ఏం కూర వండుకున్నారు, ఏం చేశారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్నీ తెలిసిపోయేలాగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం కాదు. ఒకడెక్కుతాడు, ఆడికి స్టేషన్లు తెలియదు. మనమేమో ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంటామా. వాడు ఏం చేస్తాడు తెలుసా? సార్ నెక్స్ట్ స్టేషన్ ఇదేనా, ఈ బండి అక్కడికి వెళ్తుందా అని అడుగుతూ ఉంటాడు. ఇక మనకు తల ప్రాణం తోక్కొచ్చేసే టైంలో ఎంత విసుగులో ఉంటాం కదా. ఈ లోపల అనౌన్స్మెంట్లు, ఆ సౌండ్ వినలేను మనం. నిజంగా ఆ సౌండ్ ఎలా వస్తుందంటే, నెక్స్ట్ స్టేషన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ డోర్లు ఓపెన్ అవుతాయి, మీరు డోర్లు పట్టుకోవద్దు, వెనక్కి ఉండండి. ఇవన్నీ వింటుంటే ఇంకా అసలు మామూలు ఉండదు. కానీ తప్పదు, బ్రతుకు పోరాటం, వెళ్ళాలి. ఆ మెట్రోకి వెళ్తే ఛార్జెస్కి తక్కువ అవుతాయి డబ్బులు. వెళ్ళి ఎన్ని రోజు భరించి వస్తున్నాను. కానీ ఇంత స్టోరీలో నాకు అనిపించింది ఏంటంటే, ఆ మెట్రోలో ముందు అద్దం ముందుకు వచ్చి నించుంటాడు చూడు, ఆడిని తన్నాలి మా గట్టిగా. అస్సలు అన్ని బాధలు పడుతున్నాను నేను రోజు మెట్రోలో.